పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 26వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుదాం. దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన ఫలితం. 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనంలో యెరూషలేము నగరం బబిలోనియుల చేతిలో పడిపోవటం గురించి చదువుతాం. ప్రజలు, రాజులు, నాయకులు దేవుని ప్రవక్తల హెచ్చరికలను పట్టించుకోకుండా తమ పాప మార్గాల్లో కొనసాగారు. ఫలితంగా నగరం ముట్టడికి గురి అయి నాశనమైంది. ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం తాత్కాలికంగా సుఖంగా అనిపించిన చివరికి బాధను మరియు నష్టాన్ని తెస్తుంది. దేవుని చిత్తాన్ని అనుసరించటం మాత్రమే నిజమైన రక్షణకు మార్గం. కష్టకాలంలో మన బలహీనత, ముట్టడి కారణంగా నగరంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రజలు తమ బలహీనతను అనుభవించారు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సమస్యలు, బాధలు, నిరాశలు వస్తాయి. అప్పుడు మన శక్తి ఎంత పరిమితమో తెలుసుకుంటాం. ఈ పరిస్థితులు మనలను దేవుని వైపు తిరిగి నడిపించడానికి అవకాశాలు మారాలి. మన బలహీనతలో దేవుని కృప మరింత స్పష్టంగా కనిపిస్తుంది. గర్వం పతనానికి కారణం. యోధా రాజ్యం తన శక్తి, కోటలు, సంపదలపై ఆధారపడింది. కానీ అవన్నీ ఒక రోజులో కూలిపోయాయి. మానవ గర్వం మరియు స్వయం ప్రతిపత్తి దేవుని ముందు నిలబడలేవు. మన జీవితంలో కూడా సంపద, అధికారం, ప్రతిష్టలపై ఆధారపడకుండా దేవునిపైనే నమ్మకంగా ఉంచాలి. వినయం దేవునికి ఇష్టమైన గుణం. గర్వం పతనానికి దారితీస్తుంది. దేవాలయ విధ్వంసం ఆత్మీయ హెచ్చరిక. యెరూషలేము నగరం మరియు దేవాలయం ధ్వంసం కావడం ప్రజలకు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించింది. దేవుని సన్నిధిని తేలికగా తీసుకున్నప్పుడు ఎంతటి నష్టం సంభవిస్తుందో ఇది గుర్తు చేస్తుంది. మన హృదయం కూడా దేవుని ఆలయమే. పాపం, ద్వేషం, అసూయ, స్వార్థం మన హృదయ ఆలయాన్ని నాశనం చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు ప్రార్థన, పశ్చాత్తాపం ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నాశనం మధ్యలో కూడా ఆశ. ఈ భాగం విషాదకరంగా కనిపించిన దేవుడు తన ప్రజలను పూర్తిగా విడిచిపెట్టలేదు. శిక్ష వెనుక కూడా ఆయన ప్రేమ మరియు పునరుద్ధరణ ప్రణాళిక ఉంది. మన జీవితంలో వైఫల్యాలు, నష్టాలు ఎదురైనప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టాడని అనుకోకూడదు. ఆయన మనలను సరిదిద్ది తిరిగి తన దగ్గరకు తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తాడు. కాబట్టి ప్రతి కష్టంలోనూ దేవునిపై విశ్వాసం ఉంచి ఆశతో ముందుకు సాగాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ధ్యానించుదాం. యేసు కొండపై బోధన ముగించి దిగివస్తూ ఉండగా పెద్ద జనసమూహం ఆయనను అనుసరించింది. ఆయన మాటలు మాత్రమే కాకుండా ఆయన జీవితం కూడా ప్రజలను ఆకర్షించింది. నిజమైన శిష్యత్వం అనేది యేసు చెప్పిన మాటలను వినడమే కాకుండా ఆయనను అనుసరించడం కూడా. మన జీవితంలో కూడా యేసును దగ్గరగా అనుసరించడానికి పిలుపు ఉంది. ఒక కుష్ఠరోగి యేసు దగ్గరకు వచ్చి, ప్రభు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగలవు అని వేడుకున్నాడు. అతని మాటల్లో విశ్వాసం, వినయం, సంపూర్ణ సమర్పణ కనిపిస్తాయి. అతను యేసు శక్తిని సందేహించలేదు. కేవలం ఆయన చిత్తానికి తనను అప్పగించాడు. మన ప్రార్థనలు కూడా ఇలాగే విశ్వాసంతో నిండి ఉండాలి. కుష్ఠరోగం ఆ కాలంలో శారీరక వ్యాధి మాత్రమే కాదు, సామాజికంగా ఒంటరితనానికి అని అందరూ కుష్ఠరోగంతో పోయింది.
యేసు మాటకు దగ్గరకు రావడానికి ఆయన పలికిన ఒక్క మాట మన జీవితాన్ని గాయాలు. అందుకే మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడానికి, ధ్యానించడానికి సమయం కేటాయించాలి. ఈ స్వస్థత కేవలం శరీరానికి మాత్రమే కాదు, అతని గౌరవాన్ని, సమాజంలో అతని స్థానాన్ని కూడా తిరిగి ఇచ్చింది. యేసు మనలను సంపూర్ణంగా పునరుద్ధరిస్తాడు. ఆయన కృప మన జీవితంలోని విరిగిపోయిన బంధాలను, ఆశలను, విశ్వాసాన్ని కూడా పునర్నిర్మిస్తుంది. యేసు అతనిని యజమాని వద్దకు వెళ్ళి మోషే ధర్మశాస్త్ర ప్రకారం కానుక సమర్పించమని చెప్పాడు. ఇది దేవుని ఆజ్ఞలకు విధేయత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేవుని నుండి పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతగా విధేయతతో జీవించడం ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఈ సంఘటన మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. యేసు దగ్గరకు విశ్వాసంతో వచ్చిన ఎవరిని ఆయన నిరాశపరచడు. మన బాధలు, వ్యాధులు, పాపాలు, భయాలు ఏమైనా సరే వాటిని యేసు పాదాల వద్ద ఉంచినప్పుడు ఆయన మనలను శుద్ధి చేసి నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మనం కూడా కుష్టి రోగుల వినయంతో, విశ్వాసంతో ప్రభువును ఆశ్రయిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దయగల దేవ, ప్రభు అయిన యేసయ్య, కుష్ఠ రోగిని కరుణతో తాకి స్వస్థపరిచినట్లే మా జీవితాలను కూడా ప్రేమతో తాకండి. మా పాపాలను శుద్ధి చేసి మా బలహీనతలను బలంగా మార్చండి. నీ చిత్తమైపై సంపూర్ణ విశ్వాసం ఉంచే కృపను మాకు అనుగ్రహించుము. నన్ను విశ్వాసంతో అనుసరించి నీ ప్రేమకు సాక్షులుగా జీవించేలా మమ్మల్ని నడిపించండి. నీ యొక్క కృప మాపై ఎల్లప్పుడూ వర్షంలా కురిపించండి. ప్రేమమయుడైన దేవ, ఈనాడు ఆ కుష్ఠరోగిని ఏ విధంగా నీ చెంతకు చేర్చుకొని ఆయనకు స్వస్థతను ప్రసాదించావో మా జీవితాలు కూడా మార్చమని వేడుకుంటూ ఉన్నాం నాయన. కుష్ఠరోగం లేకపోయినా కానీ అనేక వ్యాధి బాధలతో సతమతమవుతున్న ఈ లోకాన్ని ఒక్కసారి గమనించమని అడిగి వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా నయం కాని వ్యాధులను మీ యొక్క పాదాల చెంత ఉంచుచూ ఉన్నాం. నీ యొక్క పరిశుద్ధ రక్తము వారిపై ప్రోక్షించి ప్రభా సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. మా యొక్క కుటుంబాలను దీవించండి. మరి ముఖ్యంగా భార్య భర్తలను దీవించి ఆశీర్వదించండి. మంచి సంపూర్ణమైన దాంపత్య జీవితాన్ని దయచేయండి. చిన్నారి బిడ్డలకు బంగారు